మేము మీలానే ట్రాన్స్జెండర్స్ పై ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 2వ భాగం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి, బేతా రామసూర్యప్రకాశరావు. వినండి, మేము మీలానే. సూర్య, నేను నీకేం చెప్పాను? నేను వెళ్ళి ఎయిమ్స్లో ఎండోక్రైనాలజీలో డిఎం చేసిన డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా గారిని కలిసి ట్రాన్స్జెండర్స్ గురించి, వారి శరీరంలో ఏం జరుగుతుంది అసలు అనేటువంటి వైద్యపరమైనటువంటి విషయాలు తెలుసుకొని నీకు వినిపిస్తానని చెప్పానా లేదా? నాకు వినిపించు. ఖచ్చితంగా విను. మరి డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మనకి సమాజంలో రకరకాలైనటువంటి జెండర్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, అలాగే ట్రాన్స్జెండర్స్ అని ఉంటారు. సరే, ఆడవాళ్ళు మగవాళ్ళు సహజంగానే మనం మాట్లాడుకునే మాటలే. కానీ ట్రాన్స్జెండర్ అంటే థర్డ్ జెండర్ అంటే ఏమిటంటారు అసలు? అంటే అండి, ఇప్పుడు జనరల్ గా ఒక బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ అపియరెన్స్ బట్టి మనం మేల్ ఫిమేల్ అని ఐడెంటిఫై చేస్తాం. సమ్ వీక్స్ లోపు బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కూడా అలాగే చేసి అదే కంటిన్యూ అయిపోతుంది. కానీ జనరల్ గా ఏజ్ పెరుగుతుంది కొద్ది వాళ్ళకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. యూజువల్ గా 2-3 years కి. జనరల్ గా వీటిలో ఏంటంటే 3 విషయాలు ఉంటాయండి: జెండర్ ఐడెంటిటీ, జెండర్ రోల్, సెక్సువల్ ఓరియంటేషన్. జెండర్ ఐడెంటిటీ అంటే ఏంటంటే మనం మన గురించి ఏమనుకుంటున్నాం. అంటే నేను నా గురించి మేల్ అనుకుంటున్నానా, ఫీమేల్ అనుకుంటున్నాను, అది జెండర్ ఐడెంటిటీ అంటాం. జెండర్ రోల్ అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఆడబొమ్మలతో ఆడుకుంటారు. చిన్నప్పుడు ఎక్కువగా ఆడపిల్లలతో ఆడుకుంటారు. అలాగే మగ పిల్లలు కూడా. సో వాళ్ళు దేంతో ఇష్టపడుతున్నారు, ఏ బొమ్మలతో ఆడుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనే దానికి జెండర్ రోల్ ఆర్ జెండర్ ఎక్స్ప్రెషన్ అంటారు. సెక్సువల్ ఓరియంటేషన్ అంటే వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు. మేల్ ఫిమేల్కి అవుతున్నారా, ఫిమేల్ మేల్కి అవుతున్నారా, మేల్ మేల్కి అవుతారు. దీనికి సెక్సువల్ ఓరియంటేషన్ అంటాం. సో ఈ మూడికి కొంచెం చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. సో ఈ జెండర్ ఐడెంటిటీ అనేది ఏజ్ పెరుగుతుంది కొద్ది వాళ్ళకి వస్తుంది. సో ఆ జెండర్ ఐడెంటిటీ సపోజ్ ఒక బాయ్ లాగా ఉన్న వాళ్ళకి ఫిమేల్ లాగా అనిపించింది అనుకోండి తన గురించి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఫిమేల్ ని మేల్ బాడీలో ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని ట్రాన్స్జెండర్ అంటారు. అదే మేల్ వాళ్ళని మేల్ లాగా అనిపించారు అనుకోండి, దాన్ని సిస్ జెండర్ అంటారు. CIS, సిస్ జెండర్, ట్రాన్స్జెండర్ అండి. కాబట్టి ఈ 2 రకాలు కూడా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఉన్నాయండి. మెడికల్ గా దీనికి కారణాలు ఏదన్నా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయా? సో ఇది ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సైన్స్ చాలా ఎవాల్వ్ అవుతుంది, దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఏంటంటే విభిన్న కారణాలు ఉన్నాయండి దీనికి. కొన్ని జెనెటిక్ కారణాలని చెప్పొచ్చు. కొన్ని రీసెర్చ్లు ఏంటంటే ఫీటస్ అంటే మదర్ ఒక హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే కొంతమందికి మదర్కి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటే ఆ హార్మోన్ ఎఫెక్ట్ ప్రెగ్నెంట్గా ఉన్న లోపల బేబీకి కూడా ఉంటుంది. దానివల్ల కూడా కొన్ని రీసెర్చ్లో ఎఫెక్ట్ ఉంటుందని ఉందండి. ఇంకా వేరే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అన్ని సైన్స్ ఇవాల్వ్ అవుతుందండి. ఇప్పుడు తల్లిలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ట్రాన్స్జెండర్ పుట్టడానికి కారణమని చెప్పడానికి మనకి ఏదైనా అవకాశాలు ఉన్నాయా? అంటే కంప్లీట్గా క్లియర్గా లేదు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్లో ఏ వయసులో ఈ హార్మోన్ ఎఫెక్ట్ వారి జెండర్ ఆలోచన మీద ప్రభావం చూపిస్తుంది అంటారు? జనరల్గా ఇప్పుడు మనకి ప్యూబర్టీ అంటాం. ప్యూబర్టీ యూజువల్గా 8-9 yearsకి స్టార్ట్ అవుతుంది. సో దాని ముందే వేరే చిన్న హార్మోన్స్ ఉంటాయి, DHA. ఆ హార్మోన్స్ ఇంకొద్దిగా ముందు ఒక 6 years కలా స్లోగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈ జెండర్ ఐడెంటిటీ అనేది దానికంటే ముందే వస్తుంది. ఇప్పుడు 3 yearsకి జనరల్గా ఒక బాయ్ గర్ల్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. సో హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ రాకముందే వాళ్ళ జెండర్ ఐడెంటిటీ వచ్చేస్తుంది. చిన్నప్పుడు రైట్ హ్యాండ్తో ఎక్కువ యూజ్ చేస్తున్నారా, లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువ యూజ్ చేస్తున్నారా అంటే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు. అలాగే అలాగే ఇది కూడా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ దానికంటే ముందే జెండర్ ఐడెంటిటీ చాలా వరకు వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే చిన్నపిల్లాడు ఒక 4 years 5 years బాబు ఉన్నాడు, పాపలాగా డ్రెస్ అవుదాం అనుకుంటే ఇంట్లో ఏమంటారు, తప్పు అలా కాదని సప్రెస్ చేస్తారు కొంతవరకు. ఎందుకంటే ఏదో తెలియక అనొచ్చు అనుకోవచ్చు, సమ్ అదర్ కారణాలు ఉంటాయి. కానీ
అది నిజంగా తనకు ఐడెంటిటీ ఇష్యూ ఉంటే స్లోగా ఏజ్ పెరుగుతుంది కొద్దీ వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఏదో ఒక టైంలో వాళ్ళు చెప్తారు. సో ఇదంతా టైం పడుతుంది. ఎర్లీ ఏజ్ లో అందుకే యూజువల్ గా తెలీదు. కొంచెం పెద్ద ఏజ్ అయ్యాకే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, అప్పుడే ఐడెంటిఫై చేస్తారు. అంటే మామూలుగా ఈ పిల్లల్లో మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ ప్రత్యేకంగా వాళ్ళ జెండర్ ఐడెంటిటీ అనేది డిఫరెంట్గా అంటే ఆపోజిట్గా ఉండటానికి కారణం వాళ్ళల్లో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్లేనా లేకపోతే ఇతర కారణాలు కూడా ఉంటాయా? పుట్టే హార్మోనే కాదండి. అదే నేను అన్నాను కదండి, ఇంకా ముందే స్టార్ట్ అయిపోతుంది చేంజెస్. సో హార్మోన్ అవ్వాలని లేదు. ఇప్పుడు మేల్లో ఫిమేల్లో కూడా చూసుకుంటే మేల్లో బ్రెయిన్ లో కొన్ని ఎక్కువ ఉంటుంది, కొన్ని ఆర్గన్స్. ఫిమేల్లో కొన్ని ఆర్గన్స్ బ్రెయిన్ లోనే చేంజెస్ ఉంటాయి. అలాగే వీళ్ళలో కూడా చేంజెస్ ఉంటాయి. సో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ హార్మోన్ ఎఫెక్ట్ లేకుండా కూడా వాళ్ళకి దాని ముందే ఉంటుంది. అంతా వాళ్ళ గురించి వాళ్ళు ఫిమేల్ అనిపిస్తుందా మేల్ అనిపిస్తుందా ఉంటుందండి. ఉదాహరణకి ఒక ఫిజికల్ గా మగపిల్లాడుగా పుట్టినటువంటి వాళ్ళల్లో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గించి టెస్టోస్టెరాన్ గనక పెంచి వైద్యం చేస్తే అతను మళ్ళీ మామూలుగా మగపిల్లాడిలాగా పెరగటానికి మగపిల్లలాగా ఆలోచించడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేదండి. రీసెర్చ్ లో ఏం చెప్తున్నారంటే ఎక్స్టర్నల్ గా మనం మ్యానిపులేట్ చేసి ఆర్ ట్రీట్మెంట్ చేసి జనరల్ గా వాళ్ళు మారరండి దాన్ని బట్టి. కాకపోతే ఇలాగా కొన్నిసార్లు చిన్న ఏజ్ లో అంటే ప్యూబర్టీ రాకముందు ఎవరైనా వస్తే వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. అంటే ఆలోచించి డిసైడ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక రివర్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. సర్జరీ అయితే రివర్స్ చేయడం అవ్వదు. అండ్ చాలా లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో చేసే ముందు కూడా లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, నోటరీ చేయాలి, చాలా కన్సల్టేషన్స్ తీసుకోవాలి, సైకాట్రిస్ట్ అవన్నీ అయ్యాకే చేస్తారు. అయితే వాళ్ళు ప్యూబర్టీ రాకముందు వచ్చారనుకోండి, ఆ టైంలో ప్యూబర్టీ స్టార్ట్ జస్ట్ అయింది అప్పుడు వచ్చారనుకోండి, అప్పుడు ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి ప్యూబర్టీకి ఆపొచ్చు మనం, పూర్తి అయిపోకుండా 2-3 years వాళ్ళకి టైం ఇవ్వచ్చు మనం. సో టైం ఇచ్చి ఈలోపు వాళ్ళకి కౌన్సిలింగ్ వెళ్ళి సైకాట్రిక్ కూడా కౌన్సిలింగ్ చేయించుకున్నాక కన్ఫర్మేషన్ ఇచ్చాక అప్పుడు మనం మార్చాలి అనుకుంటే మారేలాగా ట్రీట్మెంట్ చేయొచ్చు. అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సపోజ్ ఒక ఫిమేల్ మేల్ కింద మారారనుకోండి, డెవలప్మెంట్ అంతా అవ్వకముందే అనుకోండి, ఇంకొంచెం మనం టైం ఇచ్చాక అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ట్రీట్మెంట్తో. ఇష్టమైన జెండర్ కు మారడం కోసం హార్మోనల్ ట్రీట్మెంట్ బెటర్ గా ఉంటుందా లేదా ఆపరేషన్ చేయించుకుంటే బెటర్ గా ఉంటుంది? హార్మోనల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఒక ఫిమేల్ గా ఉన్న వాళ్ళు మేల్ కింద మారారనుకోండి. సో వాళ్ళకి మేల్ లాగా మనకి గడ్డం రావాలి, మస్కులర్ గా ఉండాలి. సో ఇవన్నీ మనకి హార్మోనల్ వల్లే సాధ్యం అవుతుందండి. హార్మోనల్ ట్రీట్మెంట్ బట్టే వాళ్ళకి ఈవెన్ ఆలోచన కూడా మారుతుంది, అగ్రెసివ్ నేచర్ అవ్వచ్చు, అపియరెన్స్ అవ్వచ్చు. ఇదంతా కూడా హార్మోనల్ ట్రీట్మెంట్ బట్టే మనకి ఆ లుక్ అంతా వస్తుందండి. అలాగే మేల్ నుంచి ఫీమేల్ మారదామని టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గించాలి. ఆ తగ్గించడానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది సర్జరీ చేసే వరకు. ఎందుకంటే సర్జరీ చేసి ఇప్పుడు టెస్టికల్స్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ వస్తుందండి. సో ఆ సర్జరీ చేసాక మనం ఉట్టి ఈస్ట్రోజన్ ఇస్తాం. అంతకు ముందు ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గించేది ఇవ్వాలి పెరగకుండా. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా స్ట్రాంగ్ హార్మోన్. అది తగ్గించుకుంటూ ఈస్ట్రోజన్ ఇచ్చినా అవ్వదు, తగ్గించి మళ్ళీ ఈస్ట్రోజన్ కూడా ఇవ్వాలి. సో హార్మోన్ ట్రీట్మెంట్ బట్టే మనకి చూడడానికి అపియరెన్సెస్ చేంజెస్ అవుతాయి. అయితే సర్జికల్ ఏంటంటే ఇది కాస్మెటిక్ కోసం. అంటే ఇప్పుడు సపోజ్ ఫిమేల్ మేల్గా మారారు, మేల్గా మారే హార్మోన్స్ గడ్డం అంతా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నోస్ సన్నగా ఉంటుంది ఫిమేల్కి, నోస్ కొంచెం వైట్ చేయాలనుకోండి, చిన్నగా ఉంటుంది కొంచెం వైట్ చేయాలనుకోండి, ఇలాంటి అపియరెన్స్ అన్నిటి కోసం కాస్మెటిక్ సర్జరీ అంటే సర్జికల్ ఆప్షన్స్కి వెళ్తారు. సాధారణంగా ట్రాన్స్జెండర్స్ లో ఈ ఉదాహరణకి అబ్బాయిగా పుట్టిన వాళ్ళల్లో అమ్మాయి జెండర్ ఫీలింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోను మహిళలతో పోల్చుకుంటే ఎంత తక్కువ ఉంటుంది, ఏ పర్సంటేజ్లో ఉత్పత్తి అవుతుంది? అంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా ట్రాన్స్జెండర్ ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మేల్ అపియరెన్స్ లాగా మీరు అన్నారు. ఇప్పుడు మేల్ అపియరెన్స్ అంటే వాళ్ళకి అంతా నార్మల్ మేల్ లాగే ఉంటాయి హార్మోన్స్. అంటే మేల్ కి టెస్టో హై ఉంటుంది, ఈస్ట్రోజన్ లో ఉంటుంది. అలాగే ఆపోజిట్ ఫిమేల్ వాళ్ళకి టెస్టోస్టెరాన్ చాలా లో ఉంటుంది, మేల్ లాగా ఉండదు. అలాగే ఈస్ట్రోజన్ హై ఉంటుంది. సో వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు.
మనం ఇప్పుడు సపోజ్ ఫిమేల్ ని మేల్ మారుదాం అనుకున్నాం. సో ఈస్ట్రోజన్ హై ఉంది, టెస్టోస్టెరాన్ లో ఉంది. సో టెస్టోస్టెరాన్ ఇస్తాం. సో ఈస్ట్రోజన్ రిలేటివ్ గా టెస్టోస్టెరాన్ కూడా వీక్ హార్మోన్. సో వాళ్ళు గుర్తి టెస్టోస్టెరాన్ మనం ఇంత డోస్ ఇచ్చేస్తే చాలు, వాళ్ళు మారిపోతారు స్లోగా. అలాగే ఆపోజిట్ సెక్స్ లో నేను ఇందాక చెప్పినట్టు టెస్టోస్టెరాన్ సప్రెస్ చేయాలి, అదొక్కటి ఇస్తాం. ఈస్ట్రోజన్ పెంచడానికి బయట నుంచి ఇస్తాం. అయితే వీళ్ళకి డెవలప్మెంట్ అంతా రావాలంటే నార్మల్ ప్యూబర్టీ జనరల్ గా 3 to 4 years అవుతుందండి. మనం స్లోగా ఇవ్వాలి స్టార్టింగ్ లో స్టేజ్ లో. మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిని అమ్మాయి కింద మార్చాలంటే, మనకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవ్వాలంటే హార్మోన్స్ స్లోగా ఓవర్ ఇయర్స్ పెరుగుతుంది నార్మల్ గా. అలాగే మన రిప్లేస్మెంట్ కూడా స్లోగా పెరగాలి. ఇప్పుడు నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళు చేంజెస్ నాకు 6 నెలల్లోనే కావాలంటారు. అది కుదరదు. మనం అలా ఫాస్ట్ గా చేస్తే కరెక్ట్ గా రాదు, అపియరెన్స్ తేడా వస్తుంది. సో ఇది ఒక 3-4 years ప్రాసెస్. నార్మల్ ప్యూబర్టీలో ఎలా అవుతుందో స్లోగా చిన్న డోస్ ఇస్తాం, స్లోగా 6 months డోస్ పెంచుతాం. అలా స్లోగా పెంచుకొని ఆ ట్రీట్మెంట్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు వీళ్ళల్లో వచ్చేటువంటి జెండర్ ఆలోచనకి ఈ లోపల ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోనల్ బ్యాలెన్స్ కి సంబంధం లేదా? ఉంది, కంప్లీట్ గా లేదు. అడిషనల్ గా ఉంటది, బట్ 100% హార్మోన్ వల్లే కాదు. ఓహో. ఇప్పుడు మనకి సమాజంలో మరి ఈ ట్రాన్స్జెండర్స్ కి యాక్సెప్ట్ చేయాలంటే, సోషల్ యాక్సెప్టెన్స్ రావాలంటే డాక్టర్ గా మీరు ఏం సూచన ఇస్తారు? అంటే ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చినప్పుడు సైకాట్రిక్ కౌన్సిలింగ్ వెళ్ళాలండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే కొన్నిసార్లు కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ రావాలి, నిజంగానే అలా అనిపిస్తుందా, ఆపోజిట్ గా అనిపిస్తుందా, లేకపోతే ఈవెన్ దీనికి జెండర్ ఐడెంటిటీ డిసార్డర్ ఉంటారు. అంటే కొన్నిసార్లు డౌట్ కూడా ఉంటుంది, మేలా ఫీమేలా రెండు కూడా డౌట్ వస్తుంది. అలాంటి స్టేజెస్ కూడా ఉంటాయి. సో ప్రాపర్ గా సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ కి ఫస్ట్ వెళ్ళాలి. కొన్ని సెషన్స్ కి వెళ్ళాక వాళ్ళకి ఒక ఐడియా రావాలి. వచ్చిన తర్వాతే మనకి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. డాక్టర్ గారు, ఇకపోతే ఈ సర్జరీ అనేది ఏ వయస్సులో చేయించుకోవచ్చు? 18 years తర్వాత సర్జరీ చేయించుకోవాలండి. దానికి ప్రొసీజర్ ఉంటుంది, నాటరీ చేయించాలి, నేమ్ చేంజింగ్ కూడా ప్రాసెస్ ఉంటుంది, సైకాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సో అన్ని తీసుకున్నాక ఒక లీగల్ డాక్యుమెంటేషన్ అయ్యాకే, ఎందుకంటే సర్జరీ అనేది రివర్సిబుల్ కాదు. సరే ఇప్పుడు మేల్ నుంచి ఫీమేల్ మారేంటి టెస్టిస్ తీసి వెజనోప్లాస్టీ సర్జరీ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు రావాలంటే అవ్వదు. మధ్యన క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, ఎందుకు చేశారు. సో అందుకే ముందుగానే పక్కాగా డాక్యుమెంటేషన్ ఉండాలి. వాళ్ళకి కూడా మనం టైం ఇచ్చి కన్ఫర్మ్డ్ గా అయ్యాకనే ప్రొసీడ్ అవ్వాలండి. ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు అన్నట్టుగా కొన్ని సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయిన తర్వాత అవి కొనసాగాలంటే మళ్ళీ అప్పుడప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా, కొనసాగించాలా? అవునండి. సో తప్పకుండా ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఫాలో అప్ లో ఉండాలి. ఎందుకు అంటే సెక్స్ చేంజ్ అయ్యింది కాబట్టి హార్మోన్స్ అనేది రావు. అంటే మనం ఆ గ్లాండ్స్ కొన్ని దగ్గర తీసేస్తాం, బయట నుంచి ఇస్తాం. సో ఎన్నాళ్ళు హార్మోన్స్ ఇస్తే అన్నాలే మీకు ఆ చేంజెస్ ఉంటాయి. ఒకవేళ హార్మోన్స్ ఆపేసామనుకోండి మళ్ళీ చేంజెస్ తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు ఫిమేల్ మేల్ మారారు, హార్మోన్స్ ఇస్తే మళ్ళీ గడ్డాలు రావడం అయిపోతాయి అనమాట. అపియరెన్స్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎండోక్రైనాలజిస్ట్ ఫాలో అప్ లో ఉండాలి. ఎందుకంటే ఈ హార్మోన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఎంత డోసులు ఇవ్వాలి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా మానిటర్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఫాలో అప్ లో ఉండాలి. సరైనటువంటి వైద్యుడు పర్యవేక్షణలో కనుక చేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అవునండి. ఇకపోతే ఫర్టిలిటీ సమస్యలు ఏదన్నా ఉంటాయా ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ కి కానీ, ట్రాన్స్జెండర్ ఇష్యూస్ సంబంధించి కానీ? అవునండి. అంటే జస్ట్ మనకి మామూలు పర్సన్ అంటే సిస్ జెండర్, నార్మల్ జెండర్, సిస్ జెండర్ కి ఎలాగా ఫర్టిలిటీ మీద ఆశ ఉంటుందో ట్రాన్స్జెండర్ అందరికి కూడా సేమ్ అలాగే ఆలోచన ఉంటుందండి. కాకపోతే ఏంటంటే వన్స్ సర్జరీ అయిపోయాక మనకి ఫర్టిలిటీ అవ్వదండి. సో చాలాసార్లు ఏంటంటే సర్జరీ అవ్వక ముందే డాక్టర్ వాళ్ళకి కౌన్సిల్ చేయాలి, సర్జరీ తర్వాత ఇష్యూస్ ఏంటి. సో కొన్నిసార్లు ఏంటంటే అన్ని దగ్గర ఇది కుదరకపోవచ్చు, కాకపోతే క్రయో ప్రిజర్వేషన్ అంటారు. అంటే ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ కింద మారుతున్నారు అనుకోండి, స్పర్మ్స్ ఉంటాయి. సో మనం సర్జరీ చేసి టెస్టిస్ తీసేస్తాం, దాని ముందే స్పర్మ్స్ తీసుకొని స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ అంటారు. అంటే కొన్ని బ్యాంక్స్ లో ఐస్ లో ఆ స్పర్మ్స్ ఉంచుతారు. అలాగే ఫీమేల్ కూడా ఎంబ్రియోస్ అంటాం, ఆ ఎంబ్రియోస్ ని ముందుగానే తీసి ఉంచుకోవచ్చు.
అలాగే ప్యూబర్టీ అవ్వక ముందు అయినా సరే కొన్ని టిష్యూ అంటారు, అంటే టెస్టికల్ టిష్యూ, తర్వాత ఓవరీ టిష్యూ తీసి అది ఉంచొచ్చు. క్రయో అంటే కూల్ అనమాట. ఆ ప్రిజర్వేషన్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంచుకొని తర్వాత మీకు ఫర్టిలిటీ కావాలన్నప్పుడు వాళ్ళవే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ ఓన్ ఫీలింగ్ ఉంటుంది. సో అవి ఉంచి ట్రై చేయొచ్చు. కానీ ఇవి కూడా అన్ని దగ్గర అవైలబుల్ ఉండవండి, కొన్ని స్పెషలైజ్ సెంటర్స్లోనే ఉంచుతారు ఇవి. ఇండియాలో అన్ని దగ్గర లేవు. కాకపోతే వన్స్ అయిపోయాక మాత్రం మరి ఫర్టిలిటీ అయితే అవ్వదండి, ముందుగానే చూసుకోవాలి. డాక్టర్ కిరణ్ గారు, ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు ఇంట్లో కుటుంబంలో పిల్లల్ని మరి చూసుకునే విధానం కానీ, వాళ్ళకు చూపేటువంటి ఆప్యాయత కానీ, ప్రేమ కానీ, ఇవి ఈ ట్రాన్స్జెండర్ సమస్యని ఏదైనా పరిష్కరించడానికి కానీ, వాళ్ళల్లో జరిగేటువంటి మార్పులు తగ్గడానికి కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయా? లేదండి, యాక్చువల్గా రీసెర్చ్ వైజ్ ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఇవి చేసి మార్చలేం. వాళ్ళకి సప్రెస్ చేసేయచ్చు, నువ్వు కాదు కాదు అంటే ఓకే, బట్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం మాటలతో కానీ కౌన్సిలింగ్తో కానీ చేంజ్ చేయడం అవ్వదండి జనరల్గా. డాక్టర్ గారు, చివరిగా ఒక కుటుంబంలో ఒక పిల్లాడు పుట్టిన తర్వాత అతనికి లోపల ఫిమేల్ జెండర్ ఫీలింగ్ వచ్చింది. అతను హాయిగా బ్రతకాలంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గనక తల్లిదండ్రుల వాళ్ళని గనక చూస్తే పిల్లోడు మంచి కెరీర్ మంచిగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, చుట్టుపక్కల అందరూ యాక్సెప్ట్ చేశారు అతన్ని యాజ్ ఇట్ ఈజ్ గా. నీకు అమ్మాయిగా ఫీలింగ్ ఉందా? అమ్మాయిగా ఫీలింగ్ ఉంటే అమ్మాయిలాగానే బతుకు, అమ్మాయిలాగానే డ్రెస్ చేసుకుని ఇష్టం అని యాక్సెప్ట్ చేసాం అనుకోండి, ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ఆపరేషన్లు అవసరం లేకుండా హాయిగా బ్రతుకుతాడా? వీలవుతుందా మెడికల్ గా? అదే అంటున్నాను, అంటే మేల్ అంటే ఫిమేల్ మైండ్ లో ఉంటే మేల్ గానే మాట్లాడతారు కదా, అది వాళ్ళకి నచ్చదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెస్టోస్టెరాన్ ట్రీట్మెంట్స్ చాలా చీప్, కాస్ట్లీ కాదు, చాలా చాలా చీప్. ఈస్ట్రోజన్ ట్రీట్మెంట్ కూడా చీపర్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం అనుకున్నంత కాస్ట్లీ కాదు, కాస్ట్లీ ఆప్షన్స్ ఉన్నాయి, చీపర్ ఆప్షన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫ్రీగా కూడా కొన్ని దగ్గర ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే. సో కుదిరినంత వరకు వాళ్ళకి మారితేనే హ్యాపీగా ఉంటుంది జనరల్గా, ఎందుకంటే వాళ్ళ బాడీ కాదు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి మైండ్లో అంతా. సో పాసిబిలిటీ వచ్చిన తర్వాతనే మారితే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఇప్పుడు సర్జరీ కాస్ట్లీ అండి, సర్జరీ చేయాలి అనే రూల్ అయితే లేదు, కానీ హార్మోన్ రిప్లేస్మెంట్ వర్క్ మాత్రం వాడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ సాటిస్ఫైయింగ్ గా ఉంటుందండి. మొత్తం మీద వాళ్ళు ప్రశాంతంగా బ్రతకడానికి, మనశాంతిగా బ్రతకడానికి, వాళ్ళుగా ఫీల్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. అవునండి. ధన్యవాదాలండి కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అబ్బా సుధా, నువ్వు మామూలుడు కాదు. ఏంటి? ఆ డాక్టర్ను పట్టుకొని ఆ విజ్ఞానపరమైనటువంటి విషయాలు, శాస్త్రపరమైన విషయాలు ఆయన్ని పిండేసి మొత్తం విషయాన్నంతా రాబెట్టేశావు కదా. అంటే ప్రజలకి అర్థం కావాలి కదా. అవును, అబ్బాబ్బాబ్బా మొత్తం నాకు ప్రక్షాళన అయిపోయింది. విషయం అయితే బాగా అర్థమైంది.